నమస్తే రాకాలోకంకి స్వాగతం. రాకాలోకంలో ఈరోజు ఒక విలక్షణమైనటువంటి అతిథిని పరిచయం చేస్తున్నాను. గత 30 సంవత్సరాలుగా రాజకీయ విశ్లేషణలు చేస్తూ రాజకీయ వార్తల్ని రాస్తున్నటువంటి మిత్రుడు, జర్నలిస్ట్ మిత్రుడు గాలి నాగరాజు గారు. న్యూస్ టైమ్తో ప్రారంభించారు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు, ద హిందూలో పనిచేశారు, అదేవిధంగా హిందుస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రస్తుతము మనీ కంట్రోల్, ప్రింట్, అదేవిధంగా న్యూస్ మినిట్, ఇలా అనేక ద వైర్ ఇటువంటి అనేక వెబ్సైట్లకి రాస్తున్నారు. ఆంధ్ర రాజకీయాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద బాగా పట్టున్నటువంటి మిత్రులు. విషయాన్ని నిరపేక్షంగా అంటే అన్బయస్డ్ గా చూడటం అలవాటైనటువంటి జర్నలిస్టు, తర్వాత చాలా విలక్షణమైనటువంటి జర్నలిస్టు, మంచి మిత్రుడు కూడాను, వ్యక్తిగత మిత్రుడు కూడాను. నాగరాజు గారు నమస్తే. నాగరాజు గారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఎన్నికలకు వెళ్తున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మనము మాట్లాడుకుందాం. ముఖ్యంగా 4 అంశాల పైన మన చర్చ ఉంటుంది. మొట్టమొదటి అంశము నాయకులు. అంటే ఒక కూటమికి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రెండవ కూటమికి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన 3 పార్టీలు కలిసి ఉన్నప్పటికీ సో నాయకుల యొక్క నాయకత్వ లక్షణాల విశ్లేషణ, వాళ్ళ ప్లసెస్ మైనసెస్, ఇది మొదటిది. రెండవది వాళ్ళ సైన్యము, అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వనరులు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ సంస్థాగతమైనటువంటి ప్లసెస్ మైనసెస్, ఇది రెండవది. మూడవది వాళ్ళ టాక్టిక్స్, వాళ్ళ వ్యూహాలు, ఎత్తుగడలు, దీనికి సంబంధించి. నాలుగవది చిట్ట చివరిది రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి, సోషల్ ఇంజనీరింగ్, కుల సమీకరణలు, వెల్ఫేరా లేకపోతే డెవలప్మెంటా, ఈ అంశాలన్నీ కూడా మనము చర్చిద్దాం. 4 భాగాలుగా చర్చిద్దాం. మొట్టమొదట, మీరు ఇద్దరు ముఖ్యమంత్రుల్ని దగ్గర నుంచి చూశారు, పలువురి ప్రెస్ మీట్ లో కూడా మీరు పాల్గొన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడిని, వాళ్ళ నాయకత్వ శైలిని దయచేసి విశ్లేషిస్తారా? సుధాకర్ గారు, చాలా సంతోషం మీతో ఈ కార్యక్రమం షేర్ చేసుకున్నందుకు. మీరంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానము, గౌరవం ఉంది. మన ఐడియాలజీస్ లో వీ మే డిఫర్, స్టిల్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రిగార్డ్ ఫర్ యూ బికాస్ ఆఫ్ యువర్ ప్రొఫెషనలిజం, యువర్ కమిట్మెంట్, అన్బయాస్డ్ యాటిట్యూడ్. ఇదే మన ఇద్దరిని దగ్గరికి తీసుకురావడానికి కారణం అనుకుంటున్నాను. నా గురించి మీరు చాలా మంచిగా, ఉన్నదానికన్నా ఎక్కువ చెప్పినందుకు కూడా ఇంకోసారి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో వాస్తవానికి తక్కువ చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ చాలా చక్కటి అంశం మీరు ఎన్నుకున్నారు. మీరు చాలా, మేము రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాం మీ రాకాలోకము యూట్యూబ్ ఛానల్స్. రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళలో నేను కూడా ఒకడిని. అందులో నో నాన్ సెన్స్, వెరీ సిస్టమేటిక్ గా నడుపుతున్నారు. రియలీ ఐ కంగ్రాచులేట్ యూ. అండ్ మీ ఈ ఛానల్ వ్యూవర్స్ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడు చాలా చక్కటి అంశంతో మీరు ప్రశ్నతో మొదలు పెట్టారు ఈ కార్యక్రమం. ఇటువైపు చంద్రబాబు నాయుడు గారు, అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పక్షానికి చంద్రబాబు నాయుడు గారు నాయకుడు, ఒక పక్షానికి జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు. సో జగన్మోహన్ రెడ్డి గారి పక్షము అంటే వాళ్ళు ఒక మాట చెప్తున్నారు, సింహం సింగిల్ గానే వస్తుంది అని. సింహం ఎప్పుడు కూడా సింగిల్ అంటే ఆ పక్షం ఏమిటో వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు. సిద్ధం అంటే నేను ఒక్కడే, నా శక్తి సరిపోతుంది, నాకున్న వనరులు సరిపోతాయి, నాకున్నటువంటి సైన్యం సరిపోతుంది, నాకున్నటువంటి ఓట్ బ్యాంక్, ప్రజా మద్దతు సరిపోతుంది నా శత్రువుని ఎదుర్కోవడానికి. సో అది ఆయనకున్నటువంటి ఒక నినాదం. దాని వెనకాల ఉన్నటువంటి ఆ నాయకుడిగా ఉన్నటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టరిస్టిక్స్ చూస్తే కూడా, నంబర్ 1 ఆయన యువకుడు, ఏదైతే వెరీ యంగ్. సహజంగానే చంద్రబాబు నాయుడు గారికి ఈయనకి ఒక 25 సంవత్సరాల దగ్గరగా ఏజ్ గ్యాప్ ఉండేటటువంటి పరిస్థితి ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారికి వెనకాల ఉన్నటువంటి సపోర్ట్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ లెగసీ, రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఉంది. ఆయన ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చేసినటువంటి మనిషి. కొన్ని సంక్షేమ పథకాలకి ఆయన ఒక పేటెంట్ గా, ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇట్లాంటి పథకాలు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ రాజశేఖర రెడ్డి అనగానే ఎన్టీఆర్ తర్వాత రాజశేఖర రెడ్డిని ఇవాళ పేదవాళ్ళు చెప్పుకునేటటువంటి నాయకుడు. ఆ నాయకుడి వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి ఎంటర్ అయినటువంటి మనిషి ఆయన.
సో ఇది రెండవది. మూడో అంశం ఏంటంటే ఆయన ఎంత యంగ్, ఆయన పార్టీ కూడా యంగ్. పార్టీలో ఉన్న స్ట్రక్చర్ కూడా చూస్తే పై నుంచి కింద వరకు కూడా అక్కడక్కడ ఉంటే కొంచెం పెద్దవాళ్ళు ఉండొచ్చు, 60-70 ఏళ్ళ మధ్యలో వాళ్ళు. బట్ బేసిక్ గా మెజారిటీ ఆఫ్ ది పార్టీ చూస్తే కనుక ర్యాంక్ అండ్ ఫైల్ ఈ యూత్ యంగ్స్టర్స్. సో అది ఆయన స్ట్రెంగ్త్. మూడోది ఏంటంటే ఎక్స్పెరిమెంటల్. ఆయన ఏజ్ కూడా ఆయనలో ఉన్నటువంటి ఆ యంగ్ బ్లడ్ ఒక రిస్క్ అపటేట్ ఉన్నటువంటి లక్షణం, ఎక్స్పెరిమెంట్ చేద్దామని. ఏమిటి ఆయన ఎక్స్పెరిమెంట్ చేస్తుంది అంటే, ఎన్టీ రామారావు గారు కూడా చేశారు అటువంటి ఎక్స్పెరిమెంట్ 83లో. అంటే బగ్గిడి గోపాల్ అటువంటి ఒక ఆర్టిస్ట్ బస్ లో ఉన్న కండక్టర్ ను కూడా బస్ కండక్టర్ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేశాడు. సో రాజశేఖర రెడ్డి గారు ఆయన పరిమితులు, అప్పటికే రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఇంటర్నల్ గా ఒక కంపీట్ చేయగలిగినటువంటి లీడర్స్ ఉండేవాళ్ళు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు. ఈ ఉన్న పరిమితులకు లోబడి ఆయన కొంత యంగ్స్టర్స్ ని, ఆయన ఫాలోయర్స్ ని ఇన్ఫ్యూజ్ చేశారు ఆ రోజుల్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ప్రాంతీయ పార్టీ, ఆయన నాయకుడు ఒకటే కాబట్టి వాళ్ళ నాన్నకన్నా కూడా ఆయనకు లివరేజీ, ఆ స్కోప్, ఆ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సహజంగానే ఈయన ఎక్స్పెరిమెంట్ చేయడానికి స్కోప్ ఉంది. ఆ స్కోప్ మేరకి చాలా ఆమ్ ఆద్మీ, సాధారణమైనటువంటి వాళ్ళను కూడా మనకి 2019 ఎన్నికల్లో పోటీ చేయించి ఆయన పార్లమెంట్ కి, అసెంబ్లీకి తీసుకొచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. మనం ఫ్యాక్ట్ గా మాట్లాడుకున్నాం. అది ఇందులో రాజకీయాలు కానీ కులము కానీ మనకు సంబంధం లేకుండా మాట్లాడాలంటే యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు ఆమె పుష్ప శ్రీవాణి అని ఎవరో ఒక ఆమె ఉంది అక్కడ, కురుపాము కిషోర్ చంద్రదేవ్ మీద గెలిచినటువంటి అరకు నుంచి సంవేర్ కాన్స్టిట్యున్సీ, నాకు వెంటనే గుర్తు రావట్లేదు. ఆమె విద్యా వాలంటీర్ అండి. ఆమెకి వచ్చే వేతనం 5-6 వేల రూపాయలు వేతనం. పార్లమెంట్ ఎలా ఉంటుందో, ఢిల్లీ ఎలా ఉంటుందో కూడా చూస్తుండదు. ఆమెని పార్లమెంట్ కి పోటీ చేయడము, ఎంపీగా పంపించడం జరిగింది. నందిగం సురేష్, సరే ఆయన మీద తర్వాత ఎంపీగా అయిన తర్వాత కొంత కాంట్రవర్సీస్, కొన్ని విమర్శలు, ఆయన ఎంపీగా అది వేరే, దానిలో నేను వెళ్ళదలుచుకోవాలి. ఆయన ఒక ఫోటోగ్రాఫర్ అండి, మామూలు ఫోటోలు తీసేటప్పుడు ఫోటోగ్రాఫర్, ఎంపీని చేశాడు. ఇట్లా చాలా మంది, ఒకరు కాదు, నేను చెప్పాలంటే చాలా చెప్పగలం మనం. సో ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ అంటే సామాజిక సమీకరణలో కింద స్థాయిలో ఉన్నటువంటి వర్గాల్ని పైకి తీసుకొని రావడము, ఆర్థికంగా కూడా వెనకబడినటువంటి వాళ్ళని పైకి తీసుకొని రావడము, ఎమ్మెల్యే కావడం, ఎంపీ కావడం కలలో కూడా సాధ్యం కానటువంటి ఒక తరాన్ని రాజకీయాల్లోకి ఇంట్రడ్యూస్ చేశాడండి ఆయన. ఇది ఒక రకమైన ఎక్స్పెరిమెంట్. రెండోది అత్యంత ప్రమాదకరమైన ఎక్స్పెరిమెంట్ కూడా. ఏమిటా ఎక్స్పెరిమెంట్ ప్రమాదకరమైందంటే, సహజంగానే మన రాజకీయాలంతా కూడా ఫ్యూడల్ బేస్డ్ రాజకీయాలు. ఒక గ్రామాల్లో కొన్ని వర్గాలు పట్టుంటాయి. కమ్మ అంటే ఒక సెక్షన్ రాజకీయాలకి పట్టున్నటువంటి కులం అది. రెడ్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో, రాజశేఖర రెడ్డి గారి పార్టీలో దన్నుగా ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ అది. ఆ కమ్యూనిటీ హోల్డ్ ను కూడా ఆయన బ్రేక్ చేసి వేరే వర్గాల నుంచి ఆయన పైకి తీసుకొని వచ్చే ప్రయత్నం చేశాడు. నెల్లూరు రెడ్లు తిరగబడ్డారు. కోటమిరెడ్డి కావచ్చు, ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు. కారణం ఏంటంటే అక్కడ అనిల్ యాదవ్ ఆయన్ని మంత్రి చేశాడు. వయసులో చిన్నవాడు, బీసీ సామాజిక పరంగా. అంతకుముందు రెడ్ల పంచనో లేదంటే వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి వర్గం నుంచి ఈయన తీసుకొని వచ్చాడు. అది ఆ ప్రయోగం 2019లో. 24లో చేసిన ప్రయోగం ఏంటంటే ఎలక్షన్స్ లో ఆయన్ని నరసాపురం పార్లమెంట్ కి తీసుకొచ్చి అక్కడ రెడ్ల ఆధిపత్యం ఉన్నటువంటి నరసారావుపేటలో కాసు బ్రహ్మానంద రెడ్డి ఇలాంటి పెద్ద పెద్ద రెడ్ల ఆధిపత్యం ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీకి ఆయన తీసుకొచ్చి ఒక బీసీ ఎంపీగా క్యాండిడేట్ గా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. అలాగే ఇంకొక ఎక్స్పెరిమెంట్ అంటే రెజిమ్ పాలిటిక్స్ ని బ్రేక్ చేయడం. రెజిమ్ పాలిటిక్స్ అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క నాయకుడి పట్టు కొన్ని ఎలక్షన్స్ కొన్ని తరాలుగా నడుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాగుంట ఫ్యామిలీ ఉంది, వైవి సుబ్బారెడ్డి ఫ్యామిలీ ఉంది. ఒంగోలులో అది ఒక రకమైనటువంటి వాళ్ళ కోట. ఆ కోటలోకి అదే రెడ్ల నుంచినే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీసుకొచ్చి ఒంగోలు తీసుకొని రావడం. ఆ రెజిమ్ పాలిటిక్స్, రెజిమ్ డొమైన్ ఏదైతే ఉందో ఆ డొమైన్ కూడా బ్రేక్ చేసి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. ఇది మంచిగా చెడా, ఈ ఫలితం ఆయన మంచి తీసుకొస్తుందా చెడు తీసుకొస్తుందా, ఫలితం ఎలా ఉంటుంది, నేను దాని ద్వారా వెళ్ళదలుచుకోవట్లేదు. ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు.
ఆ ఎక్స్పెరిమెంట్ లో కూడా ఒక సోషల్ డామినెన్స్ ని బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఒక కమ్యూనిటీ డామినెన్స్ కూడా బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. రెజ్యూమ్స్ ను కూడా బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి నుంచి ఆ వస్తున్నటువంటి ట్రెండ్. అది ఆయన స్ట్రెంగ్త్ వీక్నెస్ ఏమిటనేది ఫలితాలు వచ్చిన తర్వాత మనం చూడొచ్చు. ఇది బ్రీఫ్ గా. చంద్రబాబు నాయుడు గారి గురించి వస్తే, ఆయన మెయిన్ గా ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఆధారంగా మెయిన్ యాంటీ ఇన్కంబెన్సీ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ఆ, ఏదైతే ప్రజలకు వ్యతిరేకంగా చేసినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, అలాగే ప్రతిపక్షాలని వేటాడుతున్నాడు. నన్ను 75 ఏళ్ల వయసులో జైల్లో వేశాడు అవినీతి కేసులు అని చెప్పి ఆరోపణలతో. సో దీని నుంచి వ్యతిరేకత వస్తుంది. ఈ వ్యతిరేకత మనకు అనుకూలంగా మారుతుంది అనేది ఒక ఎజెండాతో ప్రధానంగా ఆ స్ట్రెంగ్త్ తో వస్తున్నాడు. రెండోది స్ట్రెంగ్త్ ఏంటంటే, ఈ ఓటు చీలకుండా ఉండాలి అంటే మనం ఒకళ్ళమే సరిపోము, మనకి మిత్రులు కావాలని చెప్పి ఆయన మిత్రులుగా జనసేన పవన్ కళ్యాణ్ గారిని, అలాగే బీజేపీ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఆ బీజేపీని కూడా తీసుకొని రావడం జరిగింది. బీజేపీ ఓట్ పర్సంటేజ్ తక్కువ అయినప్పటికీ దాని ఎందుకంటే కేంద్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి, ప్రభుత్వం అన్న తర్వాత రిసోర్సెస్ ఉంటాయి, ఒక అధికార యంత్రాంగం ఉంటుంది. అధికార పార్టీ ఏమైనా తప్పిదాలు చేస్తేను, వాళ్ళ ఎలక్షన్ మేనేజ్మెంట్ చేస్తేను, దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి, మనం అనుకూలంగా మలుచుకోవడానికి మోడీ గారు పార్టీ కూడా మనకు అవసరం అని చెప్పి 2014లో మనకు సెంటిమెంట్ ఉంది. ఆయన మోడీ గారితో కలిసాము, మోడీ గారు అనుకూలంగా మనం గెలిచాము. 19లో కొన్ని కారణాల వల్ల విడిపోయాము. ఈసారి మళ్ళీ ఆ మిత్రులతో వస్తే గనక ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించవచ్చు, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించవచ్చు అనేటటువంటి ఒక అదొక ఎజెండాతో ముందుకు వస్తున్నాడు. ఇందులో ఇది ఒక అవకాశము ఉంది, ఇందులో కొంత థ్రెట్ కూడా ఉంది. థ్రెట్ ఏమిటి అంటే, ఇప్పుడు ఆయన సింహం సింగిల్ గా వస్తుంది అంటే, ఆయన బలమైన బలహీనతైన యుద్ధంలో ఒకటి మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మిత్రులతో వచ్చేటప్పుడు ఇది ఒక ఒక కెప్టెన్ తో నడిచేటటువంటి క్రికెట్ టీం లాంటిది అనుకోండి, ఒక కబడ్డీ టీం లాంటిది అనుకోండి. ఓ 10 మంది 11 మంది సభ్యులు ఉన్నటువంటి ఒక టీంలో ఆ నలుగురు బాగా ఆడలేదు, లేదంటే నలుగురు బాగా ఆడి 7 మంది బాగా ఆడలేదు అనుకోండి, ఖచ్చితంగా కెప్టెన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సో అలాంటి ఛాలెంజెస్ ఇవాళ అలయన్స్ సంబంధించినటువంటి మిత్రులతో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని మీరు కూడా నిన్న మీరు పెట్టినటువంటి యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత కూడా నాకు అనిపించింది. ఎందుకంటే వీళ్ళ సీట్ల సర్దుబాటు జరగాలి, తర్వాత కార్యకర్తలు ఒకరికొకరు సమన్వయంతో ఉమ్మడి లక్ష్యం కోసం పనిచేయాలి, ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి, ప్రజలకు వాళ్ళ కామన్ ఎజెండా ఉందో లేదో తెలియదు కానీ కామన్ ఎజెండాని కన్విన్సెన్స్ కిందకి తీసుకొని వెళ్ళాలి. ఈ ఛాలెంజెస్ చంద్రబాబు నాయుడు ముందు ఉన్నాయి. ఇది ఒకటి పెద్ద ఛాలెంజ్. మిత్రుల బలం ఒకటి, ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి ఆయనకున్నది. తర్వాత నాయకుడుగా నాకు అనుభవం ఉంది. జగన్ ఏదో పిల్లగాడు, ఆయన ఆవేశపరుడు, ఆయన ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కాబట్టి ఈ పులివెందుల రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రాన్ని నేను అభివృద్ధి చేస్తాను, ఆయన వెల్ఫేర్ అని ఆయన అంటున్నాడు, నేను అభివృద్ధి చేయగలను, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలను అనే ఎజెండాతో ఆయన వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న బలహీనత కూడా ఏంటంటే, బలం అయితే ఆయనకున్నటువంటి మెచ్యూరిటీ కావచ్చు, లేదంటే వెనక పార్టీ యంత్రాంగం ఉంది, మండల స్థాయి వరకు ఉన్నటువంటి యంత్రాంగం ఉంది, గత 30-40 ఏళ్ల తెలుపుతున్నటువంటి పార్టీ అది. బలహీనత ఏమిటంటే ముఖ్యంగా ఆయన ఏజ్ ఈజ్ నాట్ ఇన్ హిస్ ఫేవర్. 74 years. ఈ ఎలక్షన్ ఆయనకి డూ ఆర్ డై. ఈ ఎలక్షన్ కన్నా ఆయన ఒకవేళ ఓడిపోతే నెక్స్ట్ ఎలక్షన్ నాటికి 79 ఏళ్ళు. 79 ఏళ్ల నాటికి ఆయన శక్తి అనేది ఈ రోజు ఉన్నటువంటి శక్తి 5 ఏళ్ల తర్వాత ఉండకపోవచ్చు. 74 ఏళ్ల వయసు ఉన్నాయండి. అతను దాంతో పాటు కొత్త తరం వస్తూ ఉంది. ప్రతి సంవత్సరము కొత్త ఓటర్గా వస్తున్న తరాలు ఉన్నాయి. 5 ఏళ్లలో సుమారుగా ఒక జనరేషన్ వస్తుంది. ఈ జనరేషన్ ని అట్రాక్ట్ చేయగలిగేటటువంటి ఆ జనరేషన్ గ్యాప్ ఏదైతే ఉందో, ఆ గ్యాప్ పెద్ద ఛాలెంజ్ చంద్రబాబు నాయుడుకి. జగన్మోహన్ రెడ్డికి అనుకూలం. సో యంగ్ ఓటర్స్ ని అట్రాక్ట్ చేయాలి. తర్వాత ఆయన కొడుకు ఏదైతే ఉన్నారో లోకేష్ గారు, ఇప్పుడే ఆ నాయకత్వాన్ని అందిపుచ్చుకునే పరిస్థితులు లేడు. సో అది ఒక పెద్ద సవాల్ అనిపిస్తుంది. మూడోది, ఆయనకున్నటువంటి బలహీనతల గురించి మాట్లాడుతున్నాం. బలం గురించి ఇబ్బంది మాట్లాడు. బలహీనతలు ఏంటంటే, పార్టీ లాయల్టీని ఈయన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత, పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత రామారావు నుంచి లాయల్టీ అనేది బ్రేక్ అయిపోయింది. పార్టీ జెండా మోసేటటువంటి ఒక లాయల్ కార్యకర్త. ఎందుకనంటే ఈయన బేసిక్ గా నాలోనే 30%, 33% కాంగ్రెస్ రక్తం ఉన్నవాడిని అని చెప్పి ఆయన అఫీషియల్ గా క్లెయిమ్ చేశాడు. నేనేమి బై బర్త్ తెలుగుదేశం వాడిని కాదు, బై బర్త్ యాంటీ అపోజిషన్ కాదు.
అనే ఒక ఫ్లెక్సిబిలిటీ, పొలిటికల్ ఫ్లూయిడిటీ తన గురించి తను చెప్పుకున్నాడు. చెప్పుకోవడమే కాదు, 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ నుంచి నాయకులు తీసుకొని రావడం మొదలుపెట్టారు. జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళు. జేసీ దివాకర్ రెడ్డిని అనంతపురం జిల్లాలో పరిటాల రవి ఆయన హత్యకి పరోక్షంగానో లేదంటే పరోక్షంగానో సంబంధం ఉంది అని చెప్పుకునేటటువంటి వాళ్ళల్లో దివాకర్ రెడ్డి గారు కూడా. ఆయన డామినెన్స్ లో తెలుగుదేశం కార్యకర్తలు నలిగిపోయారు. ఈయన సడన్ గా 2014లో ఇటువంటి వాళ్ళని టర్న్ కోట్స్ ని తీసుకొచ్చి పార్టీలో ఇంటర్నల్ ఈకో సిస్టమ్ దెబ్బతీసి, కార్యకర్త మనోధైర్యాన్ని దెబ్బతీసి, లాయల్టీ అనేది ఇవాళ మనకు మహాభారతంలో ఇప్పటికి కూడా మనం చెప్పుకుంటాం కర్ణుడి గురించి. వాడు చావో రేవో నా మిత్రుడితోనే తెలుసుకుంటాను, ప్రాణం బతుకుండేది నా మిత్రుడి కోసం అనేటటువంటి లాయల్టీ వాళ్ళ తెలుగుదేశం పార్టీలో లేని పరిస్థితి కనిపిస్తోంది. మనం మైలవరం చూస్తున్నాం, దేవినేని ఉమా. జగన్మోహన్ రెడ్డికి గత 10 ఏళ్లలో 2004 నుంచి 2014 వరకు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీని ఎదుర్కొన్నాడు. రిసోర్సెస్ జిల్లాలో పార్టీ నాయకుడిగా నడిపాడు. కష్టమో నష్టమో ఎంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయో తెలియదు, వీధి పోరాటాలు చేశాడు, ప్రభుత్వ పోలీసులు ఎదుర్కొన్నాడు. 2014లో మంత్రి అయ్యాడు. 19లో అపోజిషన్ లీడర్ గా పనిచేశాడు. 2024 వచ్చేటప్పటికీ ఆయన ఎవరి మీద అయితే యుద్ధం చేసి యుద్ధంలో ఓడిపోయాడు, వసంత కృష్ణప్రసాద్ ఆయనకి టికెట్ చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి ఫిరాయింపు రాజకీయాలు తెలుగుదేశం పార్టీలో తీసుకొని రావడం వల్ల ఒక ట్రస్ట్ డెఫిసిట్ ఏదైతే ఉందో అది ప్రజల్లోనే కాదు, పార్టీ లోపల కూడా ఉంది. చంద్రబాబు నాయుడు ప్రజల్లో కూడా ట్రస్ట్ డెఫిసిట్ ఉంది ఆయనకి. ప్రజలు విశ్వసించరు ఆయన్ని. ఎందుకు విశ్వసించరు అంటే చాలా కారణాలు. బేసిక్ గా కాంగ్రెస్ మా మామ నేను ఓడించుతాను, పార్టీ బతికినా చచ్చినా నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటానని అన్న మనిషి చంద్రగిరిలో ఓడిపోయిన తర్వాత వెంటనే మామ వైపు వచ్చాడు. అదే మామని ఆయన ఆగస్టు సంక్షోభంలో దింపేసి రాజకీయాల్లోకి అధికారంలోకి వచ్చాడు. తర్వాత ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అన్నింటి కూడా తీసేసి అభివృద్ధి పేరుతో రివర్స్ చేశాడు. ఇవన్నీ తీసుకుంటే కనుక ఆయనకి ట్రస్ట్ డెఫిసిట్ ప్రజల్లో ఉండేది. ఇప్పుడు పార్టీలో కూడా నమ్మకం లేనటువంటి ఒక ఒక కష్టమైన పరిస్థితి కార్యకర్తకు వచ్చింది. కార్యకర్త బూత్ లెవెల్లో యుద్ధాన్ని ఎదుర్కోవడానికి సేనాని వెనకాల నాయకుడు వెనకాల నడిచేటటువంటి ఆత్మస్థైర్యం ఇవాళ కోల్పోయే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో అది కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇది కూడా కనిపిస్తుంది. ఇది కంప్లీట్ చేయండి సార్, కంప్లీట్ చేయండి. సో ఇది ఈ ట్రస్ట్ డెఫిసిట్ తో పాటు ఇంకా చెప్పాలంటే కార్యకర్తల్లో ఇదేనండి బేసిక్ గా ఇవి కనిపిస్తాయి. షోట్ అనాలిసిస్ మేజర్ గా మనం చేయాలనుకుంటే ఇది కనిపిస్తుంది. తర్వాత ఇంకో పాయింట్ ఉంది, మిత్రులు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మిత్రులు 2014లో మిత్రులు అయ్యారు, 2019లో మిత్రభేదం తర్వాత వాళ్ళు శత్రువులు అయ్యారు. వీళ్ళు మళ్ళా 2024లో మిత్రులయ్యారు. వీళ్ళు ఇప్పుడు మిత్రులైన కావడానికి ఉమ్మడి ఆ కారణం ప్రజలు ఎక్స్ప్లెనేషన్ ట్రస్ట్ డెఫిసిట్ ఉండడానికి వీళ్ళ మీద, అటు బీజేపీ మీద కావచ్చు, జనసేన పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, చంద్రబాబు నాయుడు మీద కావచ్చు, ఒక అపనమ్మకం ట్రస్ట్ డెఫిసిట్ ఉండే కారణం ఉంది. ఎందుకనంటే మీరు ఎందుకు విడిపోయారు చంద్రబాబు గారు బీజేపీతో 2018లో? ఏ కారణాలతో విడిపోయారు? ఇప్పుడు 2024లో మీరు ఏ కారణాలతో కలుస్తున్నారు? మీకు ఉమ్మడి లక్ష్యం ఏమిటి? జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడమేనా? లేదంటే ఏమైనా ఉమ్మడి లక్ష్యం ఉందా? ఉమ్మడి కార్యాచరణ ఉందా? ఉమ్మడి వేదిక ఉందా? ఇది ఎలక్షన్లప్పుడు మాత్రమే అధికారం కోసమే జరుగుతున్నదా? లేదంటే ఎలక్షన్లకు ముందే కార్యాచరణ ద్వారా కార్యకర్తలు సమాయత్తం చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయే పరిస్థితి వస్తుందా? ఇది మేజర్ గా ఉన్నటువంటి ఒక వీక్నెస్ మిత్రపక్షాలకు కనిపిస్తున్నది. నాకు సంస్థాగతంగా చూసినట్టయితే వైఎస్ఆర్సిపి యాజ్ ఎ పార్టీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక కూటమిగా సంస్థాగతంగా వీటిలో ఉన్నటువంటి స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఏంటి? మీరు నాయకుల స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ చాలా చక్కగా విశ్లేషించారు. ఆర్గనైజేషనల్ గా సంస్థాగతంగా వీటిలో ఉన్నటువంటి బలాలు బలహీనతలు. ఇప్పుడు పార్టీ తెలుగుదేశం పార్టీతో మొదలు పెడితే దానికి ఒక బలమైనటువంటి పార్టీ వ్యవస్థ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన కాంగ్రెస్ నుంచి చంద్రగిరిలో ఓడిపోయిన తర్వాత ఎన్టీ రామారావు గారి అల్లుడుగా ముందు ప్రవేశించి అక్కడ కర్షక పరిషత్ చైర్మన్ గా ఉండి ఒక పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న కాలంలో పార్టీ నిర్మాణం అనేది లెఫ్ట్ పార్టీస్ కి ధీటుగా, వామపక్షాలకు ధీటుగా తెలుగుదేశం పార్టీని మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఒక ఆర్గనైజేషన్ నిర్మించి అనేక మంది, వేల మంది కార్యకర్తల్ని, సభ్యుల్ని తయారు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థ ఉంది. అది ఒక బలం. అయితే ఆయన మిత్రుడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి బలం ఏంటంటే ఆయన క్రౌడ్ పుల్లర్. ఆయన వస్తే సినిమా యాక్టర్ అని చెప్పని
జనం వస్తున్నారు, జనంలో ఎక్కువ మంది యూత్ వస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ఉంటే స్పందన చాలా బాగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు మాట్లాడేదానికన్నా కూడా మంచి యూత్ ని, ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్ ని మొబిలైజ్ చేయగలిగినటువంటి జనసేన అయినప్పటికీ కూడా ఆయన పార్టీ యంత్రాంగం లేదు, పార్టీ ఆర్గనైజేషన్ లేదు. మనకు కనిపిస్తున్న నాయకులు ఇద్దరే, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు తప్పితే వేరే ఇంకో రకమైనటువంటి ఆ, పార్టీ ఆర్గనైజేషన్ ఆయనకు లేదు. బీజేపీ అనుకోండి, బీజేపీ సహజంగానే జాతీయ స్థాయిలో బలమైనటువంటి పార్టీనే అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో దానికి ఉన్నటువంటి పార్టీ నిర్మాణము చాలా బలహీనమైనది. పార్టీ నాయకుడు కూడా మొత్తం రాష్ట్ర ప్రజల్ని కదిలించగలిగేటటువంటి, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటటువంటి రాష్ట్ర నాయకత్వం లేమి అనేది బీజేపీలో కనిపిస్తా ఉంది. మోడీ గారికి దేశ స్థాయిలో ఆయనకు పలుకుబడి ఉండొచ్చు, ఆయనకి ఇమేజ్ ఉండొచ్చు. ఆయన ఒక రకమైన చెప్పాలంటే కరిష్మా ఉన్నటువంటి లీడరే. మనం ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, ఆయన వ్యతిరేకించే వాళ్ళైనా అనుకూలించే వాళ్ళైనా అన్డిస్ప్యూటెడ్ గా. కానీ అలాంటి నాయకత్వం రాష్ట్ర స్థాయిలో హోమ్ గ్రోన్ లీడరు ఆంధ్రప్రదేశ్ లోని కాదు, బీజేపీకి ఎక్కడ హోమ్ గ్రోన్ లీడర్ లేరు. ఈవెన్ తెలంగాణలో కూడా, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు. కర్ణాటకలో యడ్యూరప్ప ఉన్నాడు అనుకోండి, మిగతా రాష్ట్రాల్లో కూడా అమిత్ షా, మోడీ మీద ఆధారపడి నడుస్తున్న పార్టీ కాబట్టి ఎక్కడ కూడా రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని ఢీకొనగలిగేటటువంటి స్థాయి కలిగినటువంటి నాయకత్వం లేనటువంటి పార్టీ బీజేపీ. ఇది బేసిక్ గా డిఫరెన్స్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చేటప్పటికి మనం అనుకున్నది ఖచ్చితంగా ఆయనకి ఏంటంటే పార్టీ ఆయన కూడా లేదు. ఆయన నడుపుతున్నది ఏంటంటే సహజంగానే ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇంకా ఇప్పుడు ఆయనకు ప్రభుత్వం ఉండొచ్చు, ఎమ్మెల్యేలు ఉండొచ్చు, మినిస్టర్లు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఆయన నడుపుతున్నది నలుగురు, ఐదుగురు సీఎం గా చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా నలుగురు, ఐదుగురు నడుపుతున్నారు. వాళ్ళలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకరు, వైవి సుబ్బారెడ్డి గారు ఒకరు, తర్వాత ఆయన మన విజయసాయి రెడ్డి గారు ఒకరు, రామచంద్రారెడ్డి గారు ఒకరు. వీళ్ళు తప్ప ఈ, పార్టీ యంత్రాంగం ఆయన కూడా లేదు. తర్వాత వేతన వేతనం తీసుకొని పనిచేస్తున్నటువంటి గృహ సారథులు కావచ్చు, ఇది వాలంటీర్లు వ్యవస్థ, ఈ రెండు తప్ప పార్టీ యంత్రాంగం అనేది లేదు ఆయనకి. మనకి ప్రశాంత్ కిషోర్ ఆయన్ని 2014 ఎన్నికలు లో ఓటమి తర్వాత ఆయన సలహాదారుగా వచ్చినప్పుడు ఇచ్చినటువంటి సలహా కూడా, నువ్వు పార్టీ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది, పార్టీ మీ పాలిట్ బ్యూరోను లేదంటే ఒక రాష్ట్ర స్థాయి దాన్ని ఏమంటారు సమావేశాలు రెగ్యులర్ గా జరగాలి, నాయకుడికి పార్టీలో నిర్మాణంలో ఉన్నటువంటి కార్యకర్తలకి లైవ్ కాంటాక్ట్ ఉండాలని ప్రశాంత్ కిషోర్ చెప్పినప్పటికీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ అంతా కూడా లేనటువంటి పరిస్థితులు. ఫ్రాంక్ గా చెప్పాలంటే అటు సీఎం, ప్రజలు మధ్యలో పార్టీ లేదు, నలుగురు ఐదుగురు ఉన్నారు. ఇది కూడా ఒక బలహీనత పార్టీ. వ్యూహాల పరంగా చూసినట్టయితే రెండు పార్టీలు ఈ ఎన్నికలను అప్రోచ్ అవుతున్నటువంటి విధానంలో ఏమన్నా తేడా ఉందా? స్ట్రాటజీ పరంగా చూసినట్టయితే హౌ బోత్ ద పార్టీస్ ఆర్ అప్రోచింగ్ దిస్ ఎలక్షన్? ఖచ్చితంగా తేడా అయితే ఉంది. తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సంక్షేమ పథకాలు అనే దాన్ని బేసిక్ గా ఒక నమ్మకం పెట్టుకొని, ఒక డైరెక్ట్ యాక్సెస్, ఆయన బటన్ రెడ్డి అని కూడా ప్రతిపక్షాలు ఉంటున్నాయి, సంక్షేమ పథకాల మీద హెవీగా డిపెండ్ అయ్యి ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్స్ ని, ఎవరైతే సాలిడ్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో, సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్నటువంటి కింద మధ్యతరగతి సెక్షన్స్, వాళ్ళని టార్గెట్ చేసి ఒక వెల్ఫేర్ పాలిటిక్స్ అనేది ప్రధాన ఎజెండాగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని నడుపుతున్నారు. అదొకటి. రెండవ వ్యూహం ఏంటంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది మైనారిటీ వర్గం ఏదైతే ఉందో, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, మిగతా వాళ్ళు అన్డిస్టర్బ్డ్ ఓట్ బ్యాంకు. అది బీజేపీకి, తెలుగుదేశంకి ట్రాన్స్ఫర్ కానటువంటి ఓట్ బ్యాంకు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత లోపాయిగారిగా నరేంద్ర మోడీకి గత 5 సంవత్సరాల నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారని విమర్శలు ఉన్నప్పటికీ కూడా ఒక పబ్లిక్ పర్సెప్షన్ లో ఆయన చంద్రబాబు నాయుడు లాగా ప్రత్యక్షంగా పవర్ షేర్ చేసుకున్నటువంటి ఆ ఎవిడెన్స్ ఉన్నటువంటి సందర్భం లేదు. ఆ పార్టీతో కలవడం కానీ, ఆ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో మంత్రులుగా భాగస్వామ్యం ఉండడం కానీ చంద్రబాబు నాయుడు చేసిన జగన్మోహన్ రెడ్డి చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి వెళ్లే అవకాశం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ట్రెడిషనల్ గా బీజేపీ మిత్రుడు. 99 వాజ్పేయి గవర్నమెంట్ నుంచి కూడా బాలయోగి గారిని స్పీకర్ గా చేసి, తర్వాత కాలంలో కూడా అధికారంలో రాష్ట్ర స్థాయిలోను కేంద్రంలోను బీజేపీతో అధికారం పంచుకున్నటువంటి అందరికీ నోన్ ఫ్రెండ్, నోన్ ఎనిమి, సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అటు ఇటు మారుతూ. జగన్మోహన్ రెడ్డికి ఆ పరిస్థితి లేదు కాబట్టి మైనారిటీ ఓట్ బ్యాంకు ఖచ్చితంగా ఏనుకుంటుంది. ఆ రకమైనటువంటి పాలిటిక్స్ ఆయన ప్లే చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వచ్చిన సీట్లలో కూడా ఒక 7 ముస్లిం మైనారిటీస్ ఇస్తే ఈయన చంద్రబాబు నాయుడు గారు 3 ఇచ్చారు.
సో రెండోది, ఇప్పుడు మూడోది అంతకన్నా సోషల్ ఇంజనీరింగ్ లో ఈ బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాడు. గ్రామీణ ఓటర్ల మీద ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు. గ్రామీణ ఓటర్లు సో వాళ్ళు ఇప్పటికి కూడా దే ఆర్ మోర్ లాయల్ టు జగన్. సో అది జగన్మోహన్ రెడ్డి గారి టెక్నిక్. మన చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఆయన ఖచ్చితంగా ఒక యాంటీ జగన్ అనే ఎజెండా తప్ప నాకు తెలిసి ప్రత్యామ్నాయమైన అజెండా ఏమి వెల్ఫేర్ కి ప్రత్యామ్నాయం ఏంటో చెప్పడం లేదు. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత కాకుండా జగన్మోహన్ రెడ్డి దింపిన తర్వాత నువ్వేమి అజెండా ఇస్తావు అనేది మనకేమి చెప్పడం లేదు, విధంగా చెప్పడం లేదు. వెల్ఫేర్ ఉంటుందా ఉండదా, ఉచితాలు ఉంటాయా ఉండవా, అభివృద్ధి ఉంటే ఉచితాలకి ఇస్తున్న డబ్బుని అభివృద్ధి వైపు కాన్సన్ట్రేట్ చేస్తావా? సో ఇంగ్లీష్ లో మనకు సామెత ఉంది, యూ కాంట్ హ్యావ్ ద కేక్ అండ్ ఈట్ ఇట్ టూ అని. రెండు మనం చేయలేము. కొన్ని రెండు చేసినా ఏదో ఒకదానికి ఫోకస్ ఇవ్వాలి. దేనికి ఫోకస్ ఇస్తావు? సో ఈ రకమైనటువంటి ఒక కన్ఫ్యూజన్ అయితే చంద్రబాబు నాయుడులో ఆయన అప్రోచ్ లో ఉంది. ఆ అదైతే కొత్త కనిపిస్తా ఉందండి మనం. పూర్తిగా వెల్ఫేర్ స్కీమ్స్ ని ఇవ్వము అని చెప్పే స్థితిలో చంద్రబాబు ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఎవరూ లేరండి భారతదేశంలో వెల్ఫేర్ ఇవ్వము మేము అనేటటువంటి ఆ స్థాయిలోకి వెల్ఫేర్ తీసుకెళ్లిపోయింది రాజకీయ వ్యవస్థ. ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు. ఆ విషయంలో బీజేపీ చాలా విషయాల్లో మినహాయింపు. ఖచ్చితంగా కొన్ని రాష్ట్రాల్లో కానీ జాతీయ ఎజెండాలో కానీ వెల్ఫేర్ కి డిఫరెంట్ గా ఒక ఎజెండాను తీసుకొని వెళ్తా ఉంది. మనకి గ్యాస్ సబ్సిడీ కూడా క్రమంగా తగ్గిస్తా వచ్చింది. ఇది మంచా చెడా, ప్రజలకి పూర్తి వ్యతిరేకమా అనుకూలం అనేది పక్కన పెడితే వెల్ఫేర్ అనే దానికి ఒక భిన్నమైనటువంటి ఎజెండాతో నిక్కచ్చిగా కొన్ని వర్గాలకు కోపం వస్తుందని తెలిసినప్పటికీ కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు తీసుకెళ్తున్నారు. కానీ మిగతా పార్టీలకి అటువంటి ధైర్యము ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లేదండి ఆ పరిస్థితి. అంటే చంద్రబాబు కనుక అధికారంలోకి వస్తే ఈ విలేజ్ వాలంటీర్స్ వ్యవస్థ ఉంటుందా, అది జన్మభూమి కమిటీ లాగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది? మీకు ఏమనిపిస్తుంది? అసలు తేడా ఏంటి? విలేజ్ వ్యవస్థ అప్పుడు జన్మభూమి కమిటీ ఉండేది, ఇప్పుడు విద్యా వాలంటీర్ ఉండేది. అంటే మౌలికంగా ఒక్క తేడా ఉంది. విలేజ్ వాలంటీర్ ఇంటికి వచ్చి ఆ వెల్ఫేర్ అమౌంట్ ఏదైతే ఉందో అది చేతికి అందించి వెళ్తున్నాడు. వేరే జన్మభూమి కమిటీలో క్యూల్లో నిలబడి మనము గంటల తరబడి సమయాన్ని వెచ్చించి వాడు ఇచ్చినప్పుడు తీసుకుని ఈ దీన్ని ఏమన్నా అడాప్ట్ చేస్తారా అన్నది ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఇది ఇది చాలా ఖచ్చితంగా ఈ వాలంటీర్ వ్యవస్థ చేస్తున్నది అయితే మనం అందరం కూడా దాన్ని ఏమంటారంటే చాలా ఆశ్చర్యంతో గమనించాల్సిన అంశం. ఇప్పుడు మా అమ్మే ఉంది, ఒక విడో పెన్షన్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ తీసుకోవాలి. ఆమె 80 ఏళ్ల వయసు ఉందనుకోండి, ఆమె వెళ్ళి క్యూలో నిలబడుకొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళే వాలంటీర్ వచ్చి ఆ డబ్బులు 500 రూపాయల నోట్లు 6, ఇప్పుడు 3000 చేశారు కదా, 6 నోట్లు ఇచ్చి ఆమె దగ్గర బట్టన్ నొక్కించుకొని వెళ్ళిపోతున్నారు. ఇది అద్భుతమైంది. దాని సంగతి నేను మాట్లాడడం. ఇప్పుడు ప్రభుత్వము అంటే ఎన్నికైనటువంటి ప్రజా ప్రభుత్వం, అది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం. అది ఆ ప్రభుత్వంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చేయాల్సినటువంటి పని, లేదంటే చట్టబద్ధంగా పనిచేస్తున్నటువంటి అధికార వ్యవస్థ చేయాల్సిన పని, ఈ రెండు పనులు కూడా విద్యా వాలంటీర్ అనేవాడు హైజాక్ చేశాడు. ఓ ముఖ్యమంత్రి చేత ప్రత్యేకమైనటువంటి అధికారాలు పొంది ఎవరిని బెనిఫిషియరీగా సెలెక్ట్ చేయాలి, ఆ బెనిఫిట్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది ఒక ముఖ్యమంత్రి ప్రతినిధిగా నేరుగా తీసుకెళ్ళిపోతున్నారు. అందులో ఉన్నటువంటి గ్రామ 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 సభకి సంబంధం లేదు, ఆ ఎమ్మెల్యేకి సంబంధం లేదు, మినిస్టర్కి సంబంధం లేదు, కలెక్టర్కి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. సో ఇది జన్మభూమి కమిటీలు కూడా ఇంతకుముందు గతంలో అలా చేశాయి. దానివల్ల ఎమ్మెల్యేలు పూర్తిగా నిర్వీర్యమయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఆ పార్టీ లోపల కార్యకర్తల్లో ఉన్నటువంటి మంట, ఎమ్మెల్యేల్లో ఉన్నటువంటి మంట, పార్టీ నాయకత్వం కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్నటువంటి మంట కూడా ఏంటంటే, మనం అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత అని ఎలా అనుకున్నామో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత పార్టీ లోపల మమ్మల్ని డమ్మీలు చేశారు, మాకు ప్రజలతో సంబంధం ఏమీ లేదు, ఒక బెనిఫిషియరీని సెలెక్ట్ చేయడంలో కానీ లేదంటే ఆ బెనిఫిట్ ని డెలివరీ చేయడంలో కానీ మాకేం నిమిత్తం మాత్రం మాకేం సంబంధం లేదు, మొత్తం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనేటటువంటి మంట అనేది కార్యకర్తలు పార్టీ లోపల ఉంది. రేపు ఎలక్షన్లోకి వెళ్ళినప్పుడు ఎన్నికల్లో ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి పార్టీని సమాయత్తం చేయాల్సి వచ్చినప్పుడు ఆ ఓటర్ని ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ లో కీలకమైన యంత్రాంగంగా పనిచేయాల్సిన పార్టీ ఏ మేరకు పనిచేస్తుంది, 2019లో చేయగలిగినటువంటి సామర్థ్యం కానీ ఆ స్పిరిట్ కానీ జగన్ పార్టీకి ఉంటుందా అనేది ఇప్పుడు ప్రశ్న.
నేరుగా ప్రజలతో సంబంధం పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డిని చూసి ప్రజలు ఓట్లు వేయచ్చు, కానీ ఆటోమేటిక్ గా వేస్తారా, దానికి పార్టీ యంత్రాంగం అవసరమా? కేసీఆర్ ఎక్స్పీరియన్స్ చూసాం మనం, రెండోసారి రాలేకపోయాడు అక్కడ. ఆ, నేరుగా ప్రజలతో సంబంధాలు ఉంటే ప్రజలే నేరుగా వచ్చి కేసీఆర్ వేస్తే ఆయన ఎలక్ట్రిక్ కొట్టుండాల్సింది. అక్కడ ఉద్యమం ద్వారా వచ్చాడు కాబట్టి ఆయన 2 సార్లు గెలిచాడు. ఈయనకు ఆ పరిస్థితి లేదు, ఉద్యమం లేదు, ఇక్కడ సెంటిమెంట్ లేదు. ఆ రెండోసారి ఎన్నిక కావడానికి ఇది ఎంతవరకు పార్టీ ఆయన వెనకాల నిలబడుతుంది అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న, సవాల్ ఇది. అయితే మౌలికంగా రాష్ట్రంలో కుల సమీకరణలు కానీ లేకపోతే జనరల్ గా సర్వే చేస్తున్న వాళ్ళందరూ కూడాను అర్బన్ రూరల్ డివైడ్ గురించి మాట్లాడుతున్నారు. రూరల్ ఏరియాస్ లో అధికార పక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీకి కొంత సానుకూలత ఉంది, ముఖ్యంగా పేద వర్గాలు, బడుగు వర్గాల లోపల. కానీ పట్టణాల్లో ఉన్నటువంటి ఆస్పిరేషనల్ క్లాస్, ఉద్యోగాలు, ఉపాధి, ఆర్థికంగా బలపడాలని కోరిక ఉన్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వీటిలలో ఈ ప్రభుత్వం డెవలప్మెంట్ విషయంలో చేయాల్సినంత చేయలేదు అన్నటువంటిది. ఈ అర్బన్ రూరల్ డివైడ్ ని జగన్ ఎలా అడ్రస్ చేస్తున్నారు, లేదా ఇది చంద్రబాబు ఎలా ఆ, ఉపయోగించుకుంటున్నారు? ఇది మీరు చాలా చక్కటి ప్రశ్న వేశారు, చాలా కీలకమైన ప్రశ్న ఇది. ఇందులో హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, ఒక సోషల్ ఇంజనీరింగ్, ఈ అర్బన్ రూరల్ డివైడ్, ఎకనామిక్ డిస్పారిటీస్, సోషల్ జస్టిస్ అన్ని కూడా మీ ప్రశ్నలో అన్ని కూడా వస్తాయి. ఈ ఇందులో ఖచ్చితంగా మనకి ఇందులో పాలిటిక్స్ మాట్లాడదాం. ఇందులో జగన్మోహన్ రెడ్డి చేసింది కరెక్టా కాదా, ప్రజా ప్రయోజనం ఉందా లేదా, మనం దాని జోలికి వెళ్ళడం లేదు. మనం పాలిటిక్స్ మాట్లాడాలి అంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి వెల్ఫేర్ పాలిటిక్స్ ని ద్వారా బెనిఫిట్ అయినటువంటి ఓటర్లు ఉన్నారు, వాళ్ళు కమిటెడ్ గా ఉన్నారు, లాయల్ గా ఉన్నారు, సంఖ్యాపరంగా వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో అది జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఇప్పుడు అర్బన్ మిడిల్ క్లాస్ మీరైతే ఏదైతే చెప్తున్నారో, అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్లకు ఉచితాలకి వ్యతిరేకము, ఉచితాలు ఇష్టం లేదు. కానీ వీళ్ళకి ఓటు వేయాలి అనేటువంటి కమిట్మెంట్ మిగతా వాళ్ళతో పోలిస్తే ఉండదు. మనం చదువుకున్న వాళ్ళం చాలా మాట్లాడతాం, రాజకీయాల్లో వాకింగ్ లో తిడతాం, ఫంక్షన్ లో కలిసినప్పుడు తిడతాం, అన్ని మనకే తెలుసు అనుకుంటాం. కానీ ఒక ఓటుగా వేయాల్సిన పరిస్థితి మనం వచ్చినప్పుడు పోలింగ్ బూత్ కి వెళ్ళి ఆ ఎండలో నిలబడుకొని, ఆ క్యూలో నిలబడుకొని, మన ముందున్నటువంటి ఒక శ్రామికుడు, రిక్షా దొక్కేవాడు, ఆటో దొక్కేవాడు ఉన్నప్పుడు 1 గంట 2 గంటలు నిలబడి ఓటు వేయగలిగేటటువంటి కమిట్మెంట్ లేనటువంటి సెక్షన్ అర్బన్ మిడిల్ క్లాస్. సో ఈ డెవలప్మెంట్ ఉండాలా వద్దా, డెవలప్మెంట్ లేకుండా రోడ్లు బాగాలేవు, ఓకే, ఎన్ని బాగానే ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు దీన్ని ఉపయోగించుకుంటే దీంతోనే ఆయన అయితే అధికారంలోకి రావడం కష్టం. అర్బన్ మిడిల్ క్లాస్ వల్లనే, ఈ వ్యతిరేకత వల్లనే అది తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉండి కాదు. రెండోది ఏంటంటే, ఇంకా 2 అంశాలు మీకు చెప్పదలుచుకున్నాం. ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేది తర్వాత ప్రశ్నలో కావచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో ఆయన ఇంగ్లీష్ మీడియం అనేది ప్రవేశపెట్టారు. ఇంగ్లీష్ మీడియం అనేది ప్రవేశపెట్టడం వల్ల మనకి అప్పటి వరకు కూడా ఇందులో సామాజిక అంశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు, చదువుకున్న వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం మనకేంటంటే ఒక భాష, మాతృభాష, మన మాతృభాష పట్ల భక్తితో ఉండాలి, ముందు ఈ భాష నేర్చుకోవాలి అన్నటువంటి వాళ్ళల్లో ఆయన గేమ్ చేంజింగ్ గా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ సహజంగా ట్రాప్ లో పడిపోయి మాతృభాష అనే నాశనం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని ఆయన అటాక్ చేసినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, మీరు కార్పొరేట్ కాలేజీలని ప్రోత్సహించినటువంటి పార్టీ మీది, నారాయణ లాంటి వాళ్ళని మీరు పార్టీలో, మీరు ఆయన ఒక అంబాసిడర్, కార్పొరేట్ కాలేజీలకి మీ పార్టీ అంబాసిడర్, దానికి నారాయణ ఒక వెన్నెముక, కీలకమైన వ్యక్తి. మేము కార్పొరేట్ కాలేజీలకి వాళ్ళు ప్రోత్సహించట్లేదు, ప్రభుత్వ పాఠశాలను స్ట్రెంగ్తన్ చేయాలి, అందులో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలి. ఈ స్కూల్లో ఉన్నటువంటి వాడు బిల్ గేట్స్ సంస్థలోనో లేదంటే గూగుల్లోనో ఇంకో చోట పనిచేసే స్థాయికి చేయడానికి ఒక ఏర్పాటు బిగినింగ్ చేస్తున్నామని ఈయన ఒకటే ప్రశ్న వేశాడు. మీ లోకేష్ గారు ఎక్కడ చదివారు, గారు ఎక్కడ చదివారు, లేదంటే వెంకయ్య నాయుడు గారు మీ అమ్మాయి ఎక్కడ చదివింది, మీ కొడుకు ఎక్కడ చదివాడు? ఈ ప్రశ్న వేసినప్పుడు అవతలోడి సమాధానం లేదు. రెండోది, అంబేద్కర్ స్టాచ్యూ అనేది విజయవాడలో నడిబొడ్డున స్వరాజ్ మైదాన్ లో పెట్టారు. స్వరాజ్ మైదాన్ అంటే ఒకప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ ఆ ప్లేస్ లో మీటింగ్లు పెట్టినటువంటి సందర్భం ఉంది కాబట్టి దాన్ని ఆ పేరు పెట్టారు. అక్కడ తీసుకొచ్చి అంబేద్కర్ బొమ్మను నిలువెత్తుని, మనం విజయవాడ వస్తా ఉంటే గుంటూరు నుంచి ఆ వారధి దగ్గర రాగానే, వారధి నుంచినే విజయవాడ నగరం నడిబొడ్డు నుంచి అంబేద్కర్ పైకి చేయి లేపి మనకి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ లాగా కనిపిస్తూ ఉంటాడు. అది చూసినప్పుడు ఖచ్చితంగానే దళితుల్లో ఒక సెల్ఫ్ అసెర్షన్, ఒక ఐడెంటిటీ చాలా ఇప్పటికి కూడా చూస్తున్నాం మనం. గ్రామాల్లో దళితులు వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ దళిత వాడల్లో ఉండే వెంకటేశ్వర స్వామి
రామనవమి రాముడి గుడి దళితవాడలో ఉంటుంది. రాజులో చౌదరి గారి దగ్గర ఉన్నటువంటి అదే రాముడి గుడి ఇక్కడ ఉంటుంది. వాళ్ళు ఎక్కడ రారు, వీళ్ళు ఎక్కడ రారు. ఒకవేళ అంబేద్కర్ బొమ్మ దళితవాడలో పెట్టుకుంటే ఇబ్బంది లేదు, కానీ అగ్రవర్ణాల దగ్గర పెట్టుకుంటే గొడవ వస్తుంది. మనం చూసాం గరగపురలో ఏమైంది. అంబేద్కర్ బొమ్మ జాతీయ నాయకుల వరుసలో పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు, గాంధీ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళు వరుసను పెట్టాలనుకున్నప్పుడు మొత్తం ఆ మాలల్ని బాయ్కాట్ చేశారు. 2 నెలలు 3 నెలల పాటు పనులు ఇవ్వకుండా ఆ గ్రామంలో ఉండే రాజులు, క్షత్రియులందరూ కూడా సోషల్ బైకాట్ చేశారు. అంటే ఒక అంబేద్కర్ బొమ్మని గ్రామంలో మిగతా నాయకుల సరసన పెట్టడానికి కూడా దళితులకు అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో స్వరాజ్ మైదానం విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ బొమ్మను తీసుకొచ్చి నిలబెట్టాడు. సోషల్ ఇంజనీరింగ్ లో ఖచ్చితంగా అది మైలేజ్ ఉంటుంది. సో ఇందులో మనం ప్రధానంగా చెప్పాల్సింది, మనం మొదటి పాయింట్ లో మర్చిపోయింది కూడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రో దళిత్, ప్రో పూర్ అనే ఇమేజ్ బిల్డప్ అయింది. ఈ ఇమేజ్ ని, ఈ పర్సెప్షన్ ని కౌంటర్ చేయడంలో, ఈ పర్సెప్షన్ ని డ్యామేజ్ చేయడంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలం చెందాడు. ఆయన చేయలేకపోయాడు. ఆ పని చేయలేకుండా ఆయన జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడి, సో ఈ ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకించినట్టుగా చేసే పని చేయడం అనేది ఖచ్చితంగా అది సెల్ఫ్ గోల్ లేకి వెళ్లే పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా ధన్యవాదాలు నాగరాజ్ గారు. మన సమయం కూడా అయిపో వస్తుంది. 4 అంశాల పైన నాయకుడు, అతని సైన్యము, దాని తర్వాత వ్యూహాలు, ఆ తర్వాత మౌలికమైనటువంటి పరిస్థితులు, ఈ 4 అంశాల పైన ఇద్దరు ప్రధానమైన నాయకుల యొక్క విశ్లేషణను మీరు అందజేశారు. భవిష్యత్తులో మళ్ళీ మళ్ళీ మనము కలుస్తూ ఉన్నాము. ఆంధ్ర రాజకీయాల గురించి, అదేవిధంగా దక్షిణాది రాజకీయాల గురించి కూడా చర్చిద్దాం. ఎందుకంటే మీది అపారమైన అనుభవం, ప్రజా జీవితంలో కూడా మీరు ఉన్నారు. అంటే సోషల్ మూవ్మెంట్స్ లో కూడా పాల్గొన్నారు. ఆ సైద్ధాంతికంగా మీది నాది ఒకరిది ఇప్పుడైతే ఒకరిది ఎడమ కావచ్చు, కానీ అల్టిమేట్లీ మీరు కూడా ప్రజల మధ్య పనిచేసిన వ్యక్తే కాబట్టి ప్రజలకు సంబంధించిన అంశాల విషయంలో మీకు కూడా ఒక లోతైన అవగాహన ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ ఈ అంశాలపైన మనం మాట్లాడుకుందాం. మీరు సమయం ఇచ్చినందుకు అనేక ధన్యవాదాలు. ఆ మిత్రులారా, ఇది నాగరాజు గారి అభిప్రాయం. అదేవిధంగా ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ని ప్రెస్ చేయండి. ఆ పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ ని ప్రెస్ చేయడం ద్వారా దాన్ని మీ బంధుమిత్రులకు పంపవచ్చు. ఆ పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కడం ద్వారా పూర్తి ఉచితంగా మీరు రాకాలు సబ్స్క్రైబర్ కావచ్చు. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కినట్టయితే మీకు ఈ కంటెంట్ లో కొత్త అప్లోడ్ వచ్చినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలా ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.